మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో ముఖ్యంగా మన మన ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధం జరుగుతుంది ప్రజల మీద. అంటే సిద్ధం కాదు మీరు చేస్తుంది ప్రజల మీద యుద్ధం. ఎందుకంటే మేదరమిట్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ పక్కన ఉన్న ఆ హైవే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మొత్తం ఆ రోడ్ అంతా బ్లాక్ అవుతుంది అని మీకు తెలుసు. అంటే అక్కడ ఎంతమంది కెపాసిటీ ఉందనేది ఆ గ్రౌండ్ కూడా చూడకుండా ఇక్కడ హైవేని బ్లాక్ చేశారు 10 కిలోమీటర్ల వరకు. మీకు హైవే బ్లాక్ చేయడానికి పర్మిషన్ ఉందా? అంటే నేషనల్ హైవే ఏదైనా బ్లాక్ చేసినా లేదా నేషనల్ రైల్వేలకు సంబంధించిన ఏదన్నా కానీ ఆపేస్తే సీరియస్ కేసులు అవుతాయి. అంటే మన ముఖ్యమంత్రి మీద సీరియస్ కేసు పెట్టే పరిస్థితి లేదా? అంటే ముఖ్యమంత్రికి పర్మిషన్ అవసరం లేదు. ఇదేమన్నా ముఖ్యమంత్రి జాగీరా? ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదా? ఇక్కడ రాష్ట్రం మొత్తం నుంచి నలుమూలల నుంచి ప్రజలు తీసుకొచ్చారు. వాళ్ళని చూస్తే జాలేస్తా ఉంది. చిన్న చిన్న స్కూల్ బస్సుల్లో తీసుకొచ్చారు. ఆ స్కూల్ బస్సు కెపాసిటీ సపోజ్ 40 మంది ఉంటే చిన్నపిల్లల వెయిట్ 10-15 కేజీలు ఉన్న పిల్లలు ఆ స్కూల్ బస్సులో ఇంతమంది పెద్దవాళ్ళు వస్తే దాని కెపాసిటీ ఎంత? ఆ బస్ తాలూకా ఆర్టీఐ లా పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని చెక్ పోస్టులు దాటి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సిద్ధం మీటింగ్ అంటూ ఈ యాడ్లేంటి? ప్రభుత్వ ఖర్చుతో యాడ్లేంటి? ప్రభుత్వ ఖర్చుతో నీ పార్టీ భజన ఏంటి? ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చ జరగాలి. ఇక్కడ మేము అడుగుతుంది ఈ ప్రభుత్వాన్ని, ఈ సిద్ధం మీటింగ్ ఏదైతే పెట్టారో దీనికి పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ తీసుకుంటే మీరు ఆ పర్మిషన్ చూపించగలరా? ఎస్పీ లెవెల్ వీళ్ళంతా పర్మిషన్ కి అప్లై చేశారా? అంటే సీఎం మీటింగ్ పెడితే పర్మిషన్ పర్లేదా? అంటే సీఎం ఏది చేసినా జరిగిపోతుంది. ఇది ఫస్ట్ మేము అడగదలుచుకుంది. రెండోది వచ్చేకి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికి కూడా ఈ బస్సుల్లో కెపాసిటీ వాళ్ళు తగ్గట్టు ఉందా లేదా, పర్మిషన్ ఎందుకు ఇచ్చారన్నది కూడా రెండోది చూడాలి. మూడోది మద్యం విపరీతంగా దాపారు. నేనే నిన్న అక్కడ సాక్ష్యం. నేను ఆ ట్రాఫిక్ లో 4 గంటలు నా బండి బ్లాక్ అయిపోయింది, నా కార్ బ్లాక్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి సిద్ధం సభ దగ్గర చూస్తే మద్యం ఏరులై పారేటట్టు మద్యం దాపేసి మత్తులో ఉంచి వాళ్ళందరినీ ఆ మత్తులో సభ దగ్గరకు తీసుకెళ్లి ఆ సభలో వాళ్ళని అరిపించడానికి మందు దాపారు. వాళ్ళందరికి కూడా మందు దాపి అరిపించి వాళ్ళందరితో అక్కడ గొడవ జరగటం లేదా ఆ ఊపు జరగటం. ఆ ఊపు జరిగినప్పుడు మందు తాగిన వాళ్ళు స్పృహలాక కింద పడిపోవడం, వాళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంచుమించు ఒక 2-3 చనిపోయారు అంటున్నారు. ఇంకా చాలా మంది. వీటి మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ చచ్చిపోవడానికి నువ్వే కారణం. ఎందుకంటే మందు దాపి వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ లో కూర్చోబెట్టి ఇలాంటి పరిస్థితి, మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసిన పరిస్థితి. ఇదేమన్నా మీ జాగిరా? ఇదేమన్నా మీ అయ్యే జాగిరా అని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది సౌమ్యమైన ప్రాంతం. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. కానీ సిద్ధం అంటూ ఏళ్ళు చూపించి ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? పేద ప్రజల మీద యుద్ధం చేస్తున్నావు. పేద ప్రజలకి అక్కడి నుంచి తీసుకొస్తున్నావు, మందు దాపుతున్నావు. ఈవెన్ బిర్యానీ ప్యాకెట్లు కూడా వాళ్ళకి ఇసిరేస్తున్నావు. బిర్యానీ ప్యాకెట్లు ఇసిరేస్తే వాళ్ళని చూస్తే జాలేస్తా ఉంది. నువ్వు మాట్లాడేదేమో పేదలకి పెద్దలకి పెత్తందారులకి యుద్ధం అంటావు. నువ్వు పేదల్ని బానిసలుగా చూస్తున్నావు అన్నదానికి నిన్న ఎగ్జాంపులే. నిన్న మీటింగ్ చూస్తే అర్థం అవుతుంది. నిన్న అక్కడ ఉన్నాను. నిన్న అక్కడ సోడా కొట్టు పెట్టుకున్న అతను కూడా వాళ్ళు తాగిన వాళ్ళు కొట్టబోతా ఉంటే జాలి అనిపించింది నాకు. తాగిన వాళ్ళు కొట్టబోతా ఉన్నారు సోడా గుడ్డు పెట్టినట్టు. ఇంకా చెప్పాలంటే సోడా బుడ్డు పెట్టిన అతను అక్కడ ఉన్నతను అతను వెళ్ళి ఈ తాగిన వీళ్ళందరూ కూడా, అతని పేరు సుబ్బారావు అని ఉంటే గొట్టిపాడు సుబ్బారావు అంటే కమ్మోడు అంటే చంపేస్తావా? రాష్ట్రంలో కమ్మోడు అంటే చంపేస్తావా? ఎవడయా నీకు రాజకీయంగా చెప్పింది అన్ని కూడా? ఒక కులాన్ని టార్గెట్ చేయమని ఎవడు చెప్పాడు? వీళ్ళందరికి మత్తు దాపి వీళ్ళందరికి మందు దాపి ఆ గొట్టిపాడు సుబ్బారావు అంటే చంపేస్తావా? ఆ కుర్రోడు చెప్పిన పని, అన్నా నేను సుబ్బారావు అయితే లేదా గొట్టిపాడు సుబ్బారావు అయితే నేను ఈ సోడా గుట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది అని బతలాడుకున్న పరిస్థితి ఉంటే అతను వదిలేసిన పరిస్థితి. అంటే నువ్వు రాష్ట్రంలో ఇలాంటి ఇంకో రోజు వస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ లేదా అమాయకులందరినీ తీసుకొచ్చి మందు దాపి గంజాయి దాపి ఒక వర్గం మీద లేదా ఒక ప్రాంతం మీద లేదా ఒకరి మీద దాడి చేసే పరిస్థితి నువ్వు ఇలా ఉంది. కాబట్టి దీనికైనా ఇప్పటికైనా నువ్వు రెస్పాండ్ అవ్వాలి. వీటన్నిటి మీద కేంద్రం కూడా సీరియస్ గా తీసుకోవాలి. నేషనల్ హైవే అథారిటీ సెక్యూరిటీ బోర్డు కూడా దీని మీద సీరియస్ గా కేసు తీసుకోవాలి. కేసు సుమోటోగా బుక్ చేయాలి. లేదా కోర్టులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని కేసు సుమోటోగా బుక్ చేసి సీఎం మీద కేసు బుక్ చేసినప్పుడే ఇలాంటి అరాచకాలు అవుతాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి లేకపోతే మేము కేసు పెడతాం. కేసు కానీ రిజిస్టర్ చేయని పక్షంలో హైకోర్టుకి వెళ్తాం. కాబట్టి వీటన్నిటి మీద సీరియస్ గా రాష్ట్రంలో మేము ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న మేము ప్రజాస్వామ్యంలో ఇలాంటి తాలూకా వ్యవస్థలకి లేదా
ఇలాంటి తాలూకు విధానాలకి లేదా సిద్ధమంటూ ప్రజల మీద చేసే యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం. కాబట్టి ఇప్పటికైనా నీకు ఓటేసింది, నీకు 151 సీట్లు ఇచ్చింది, ప్రజలను కాపాడమని, ప్రజలను కన్సిడర్ చేయమని, కానీ ప్రజలను బానిసలు చేసి ప్రజలకు మత్తెక్కిచ్చి ప్రజల చావు కారణం అవటానికి కాదు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే మాక్సిమం ఉంటే 20 రోజులు 30 రోజులు ఉంటది. నెక్స్ట్ టైం నువ్వు ప్రతిపక్షంగా కూడా ఉంటావో లేదో గుర్తు చెప్పుకో. ఎందుకంటే నువ్వు ఇలాంటి విధానాలు కానీ కొనసాగితే 29లో నీకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకో, నేను వస్తే ఏం చేస్తావో చెప్పుకో. కానీ సిద్ధం అంటూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తుంది. కాబట్టి అంతు చూస్తామని చెప్పదలుచుకున్నాడు. ఇప్పటికైనా